ఎస్జీవీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్పేటలోని రీజనల్ పాస్పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. ప్రపంచంలో మన దేశం అగ్రస్థానంలో ఉంటుందన్న కీర్తివర్ధన్ సింగ్. P4 విస్తృత పరిచయాల పటిష్ట వ్యవస్థ. P4 సమీక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కురుబలింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. డీసెంట్ రోడ్లోని మహంతి చేపల మార్కెట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని డిమాండ్. ప్రపంచంలో మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పరంగా 3వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. మోడీ సారథ్యంలో ఎకనామిక్ గ్రోత్ పెరిగిందని, సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ పరంగా కూడా దేశం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. నేడు ఉద్యోగ వ్యాపార పరంగా అనేక అవకాశాలు వచ్చాయని, ఇక హార్డ్ వర్క్ చేసేవారికి కూడా ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారని, ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మహాత్మాగాంధీ రోడ్డులోని ఆధునీకరించిన పాస్పోర్టు సేవా కేంద్రాన్ని, గవర్నర్పేటలోని రీజనల్ పాస్పోర్టు కార్యాలయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలు, పర్యావరణం, అటవీ వాతావరణ శాఖ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఇక పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇక సెంట్రల్ ఎమ్మెల్యే భోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్లో మన దేశం ప్రపంచ స్థానంలోనే మన దేశం అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. కేంద్రం యువత అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అనేక సేవలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నేడు ఉద్యోగ వ్యాపార పరంగా అనేక అవకాశాలు వచ్చాయని, మోడీ సారథ్యంలో ఎకనామిక్ గ్రోత్ పెరిగిందని అన్నారు. ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసిందంటే ప్రధాని మోదీనే కారణమని అన్నారు. Honorable Minister of State Shri Kirtivartan Singh Garu, Honorable Member of Parliament Shri Kesineni Shivanath Garu, Honorable MLA Shri Sujana Chaudhary Garu, Honorable MLA Shri Gadde Rammohan Rao Garu, my colleague Regional Passport Officer Shiva Harsha, all the distinguished officials, guests, my dear brothers and sisters, friends from the media. Today, Andhra Pradesh is seeing the inauguration of the freshly minted regional passport office in Vijayawada, being inaugurated by the Honorable Minister of State for External Affairs and for Environment, Forest and Climate Change, Shri Kirtivartan Singh Garu, in the presence of all the honorable dignitaries. External Affairs Ministry ki ధన్యవాదాలు. అన్నిటికన్నా ముందుగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చిన కీర్తివర్ధన్ సింగ్ గారికి, మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు సుజనా చౌదరి గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, అంతేకాకుండా జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ హర్షవర్ధన్ చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. చక్కటిగా మనం చూస్తే పాస్పోర్ట్ ఆఫీస్లో ఏమీ కష్టపడకుండా పాస్పోర్టు తీసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రిక్రియేషన్ హాల్, ఏదో సినిమా థియేటర్కో ఎక్కడికో వెళ్ళి ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో అదే విధంగా చక్కగా వచ్చిన పాస్పోర్ట్ హోల్డర్లు అందరూ ఒక పాస్పోర్ట్ ఆఫీసుకు కాదు, ఎక్కడో ఒక కార్పొరేట్ ఆఫీస్కి వచ్చే విధంగా తయారు చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఆంధ్రప్రదేశ్కి 2 పాస్పోర్ట్ ఆఫీసులు, ఒకటి వైజాగ్, ఒకటి విజయవాడ ఉండటం చాలా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ వెళ్ళే ప్రజలే కాకుండా కీర్తివర్ధన్ సింగ్ ఎంఓఎస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రి గారికి, మరియు వేదికను అలంకరించిన ఎంపీ చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష గారికి, ఇక్కడ సిబ్బందికి, టీసీఎస్ సిబ్బంది మరియు పాస్పోర్ట్ సిబ్బందికి, తర్వాత ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం విభజించిన తర్వాత 2016లో మొదలు పెడితే 2017లో అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారి దగ్గర కూర్చొని ఇప్పటికే నా కళ్ళకి గుర్తొస్తూ ఉన్నాయి. వెన్ సుష్మా స్వరాజ్ జీ వాజ్ ది సెంట్రల్ అఫైర్స్ మినిస్టర్, ఇన్ఫ్యాక్ట్ this was one of the commitment given in the Reorganization Act. Thereby, in fact, I went and requested her to expedite to open this. Respected Minister of State for External Affairs, Sri Kirtivardhan Singh Garu, Member of Parliament, MLAs, respected Passport Officer and other dignitaries, Namaskar to all and I welcome all. I am very happy to attend this great function of inauguration, a full-scale passport office with state-of-the-art facilities and a citizen-centric office which are going to be made available in Vijayawada city. This will bring significant benefits to both the local population and the wide region. As a prominent city in Andhra Pradesh, Vijayawada is expected to handle a substantial volume of passport applications, while the residents of rural areas across Andhra Pradesh will now have easier access in passport services. Having an enhanced passport. नमस्कार, कैसे हैं आप लोग? एवरीबॉडी इज फाइन. चलिए, वेरी नाइस टू मीट यू. लेट मी टेल यू एट द आउटसेट कि हमें बहुत पहले यहाँ आना था. माई विजिट वॉज शेड्यूल्ड टू हैपन मैनी मंथ्स अगो, बट ड्यू टू माई एंगेजमेंट्स एंड रिस्पॉन्सिबिलिटीज आई एम सॉरी दैट दिस डिले हैपन. आई अपोलोजाइज फॉर द डिले and I thank you for your patience in condoning my delay here. So it's a great pleasure to be with everyone. In this gathering we have our Honorable Member of Parliament Shri K. Sineni Shivanath ji, we have our Honorable MLA Shri Sujana Chaudhary ji, our MLA Shri Gadde Ram Mohan Rao ji, and of course we have our Joint Secretary PSP and CPO Dr. Srinivas ji, our Regional Passport Officer, for whom I have heard a lot of praise today, and I myself have witnessed his hard work, Shri Shiva Harsha ji, and of course all our respected officers and guests and ladies and gentlemen. So as you know, we all gathered here for the inauguration of the Regional Passport Office. No, forget it. It's okay. देखिए, आपने देखा है, you witnessed the regional passport office that has been set up here. कितनी अच्छी facilities हैं वहाँ पे, कितना अच्छा system है, and हम लोगों का ये कोशिश है, it's our endeavor that any applicant who comes and applies for a passport, उसको we can ensure the service to him in a smooth and seamless manner. That's why we have passport printing facilities also in the same building, in the same complex. And we are trying to do this to all our passport seva canes, all our regional passport offices throughout our country. And most of them have already been renovated. The Tata consultants have been given this task of renovating, shifting, or building new passport offices all over the country. So we are now very fast track here, and along with the passport offices, we are also introducing the new electronic passport, the PSP2 version, where there's a chip embedded in the passport document, and that will help and just make the whole process of traveling from one country to another, the immigration process and everything much smoother and faster. Now people will not have to stand in lines, we will not have to stand in queues. We are utilizing the full power of the information technology today, and things that for which our people had to wait in long queues or run to many offices, now that is available to them at the clip of the finger and the mouse. जितना भी इफेक्ट आजकल काम से हो रही है जी, जो हमारा बिजनेस सब डाउन हो रहे हैं, और it is affecting the India's GDP and everything. It is affecting India's trade. No. I see,
India's GDP, please do not underrate the power of India's GDP or the power of our hardworking people here. I just mentioned in my speech that even during COVID, our economy it continued to grow. So whatever is happening in the world today, there are a lot of changes, there are a lot of disruptions, but we should not be, there's no need to look at it in a very fatalistic way. Rest assured that our Honorable Prime Minister and our government is totally geared to face any kind of changes in the world. Our first commitment is towards our people, towards our country, and we have enough economic power to tide over these disruptions. We just need to sit patiently. Our economic policy is very strong, is very well thought of, and these disruptions are not going to impact us much. And we will ride over this, we will come up with our own solutions, and we will continue to grow on our path to becoming the third largest economic power very soon. Finally, 26% tariff, your comment on that? Again, I am trying to tell you that we have to be patient. There is no need to get alarmed about these tariff rates. These are disruptions that are going to settle down very fast. The political powers that cause these disruptions, you see, we see these things happening in the world now and then. But we have to have a confidence on our own economic plan, in our own growth, in our own development agenda. And we have total confidence that nothing is going to impact our countrymen, regardless of policies. Thank you very much, media. Sorry, రెడ్డికి డీటెయిల్స్ చూస్తే పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన జీరో పవర్టీ P4 కార్యక్రమాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థకు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన స్టేట్ లెవెల్ సొసైటీని ఏర్పాటు చేస్తుంది. దీనికి ముఖ్యమంత్రి చైర్పర్సన్ గా, ఇక డిప్యూటీ సీఎం వైస్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే CEO, డైరెక్టర్ వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, అదేవిధంగా టెక్ టీము, ప్రోగ్రామ్ టీము, వింగ్ టీము ఉంటాయి. జిల్లా చాప్టర్ కు కూడా జిల్లా మంత్రి చైర్పర్సన్, ఇక నియోజకవర్గ చాప్టర్ కు ఎమ్మెల్యే చైర్పర్సన్ గా, గ్రామ వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్ కు చైర్పర్సన్ గా పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఉంటారు. ఇక రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు P4 పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇక ప్రతి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శులను గురించి బంగారు కుటుంబాలను కూడా దత్తత తీసుకునేలా చూడాలని చెప్పారు. దాతలు ఎవరెవరు ఎంత మొత్తం ఇచ్చారు, ఇంకెంత సాయం బంగారు కుటుంబాలకు అవసరమవుతుంది వంటి విధానాలు కూడా అన్నిటినీ వెబ్సైట్లో పొందుపరచడంతో పాటు పారదర్శకంగా ఉంటుందని, ఇక P4 పై విశ్వాసం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏపీలో ప్రజలు, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, లింగమయ్యి ఘటనే అందుకు ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకు వాచ్మెన్ గా పనిచేస్తున్న పోలీసులకు చెప్తున్నానని అన్నారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని, తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టుకోమని, బాబుకు ఊడికం చేసే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మంగళవారం పాపిరెడ్డిపల్లి టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుమా లింగయ్యకు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఇక పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని అన్నారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధిస్తున్నారని అన్నారు. అదేవిధంగా నందికం సురేష్ పై కూడా తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారని, ఇక ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలేనని, చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలని అన్నారు. సూపర్ 6 హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు దౌర్జన్య కన్నకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు.
మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం. ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని ధరలను కూడా పెంచేస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని కోరుతూ బీసెంట్ రోడ్లోని మహంతి చేపల మార్కెట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాపురావు పాల్గొని మాట్లాడారు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేశారని అన్నారు. ఏ ఛార్జీలు పెంచబోమని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఛార్జీలను పెంచేస్తూ ప్రజల నటి విరుస్తున్నారని అన్నారు. ధరలు పెంచడం వల్ల 9,150 కోట్ల రూపాయలు కూడా దేశంపై భారం మోపుతుందని అన్నారు. ఇకైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం గ్యాస్ రేటు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపడతామని హెచ్చరించారు. మోడీ కేంద్ర ప్రభుత్వం జనాన్ని మరో దొంగ దెబ్బతీసింది. గ్యాస్కి 50 రూపాయలు పెంచారు. ఎన్నికలకు ముందు మేము గ్యాస్ ధరలు తగ్గిస్తాం, సబ్సిడీ బండలు ఇస్తాం మాటలు చెప్పారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారు. హామీలు అమలు చేయమంటే 9 నెలలే కదా అంటున్నారు. కానీ 9 నెలలు తిరక్కముందే దెబ్బ మీద దెబ్బతీస్తూ ఉన్నారు. ఇదేనా పేదరిక నిర్మూలన P4 అంటే? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ 50 రూపాయల ధరలు పెంచడం వల్ల 9,150 కోట్ల రూపాయలు దేశమంతా భారం పడుతుంది. మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే 500 కోట్ల రూపాయల భారం పడింది. పెట్రోలు డీజిల్లో ఇంకో మోసం చేశారు. ప్రపంచంలో పెట్రోలు డీజిల్ రేట్లన్నీ పడిపోయినాయి. ఇవాళ రేటు సగానికి తగ్గించాలి. కానీ మోడీ కుట్ర పన్ని తగ్గించాల్సిన పెట్రోల్ డీజిల్ని తగ్గించకుండా ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు లీటర్కి పెంచి 32,000 కోట్ల రూపాయలు ఒక్క దెబ్బతో పెట్రోల్ డీజిల్ మీద ఖజానా నింపుకుంటున్నారు. ఇది ప్రజలకి పెట్రోల్ రేటు పెరగలేదు కదా అనుకుంటున్నారు. తగ్గించాల్సింది తగ్గించకుండా ఖజానాలో వేసుకోవడం అంటే దుర్మార్గం కదా. అంటే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ కానీ, వంట గ్యాస్ మీద కానీ 41,000 కోట్ల రూపాయలు ఈ రోజున భారం వేశారు. వాళ్ళ ఈ ప్రభుత్వం దెబ్బ మీద దెబ్బ. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద ఇది ప్రారంభమే. రాబోయే కాలంలో ఈ ప్రమాదం చాలా కాబోతుంది. ఒకవైపున హిందూ, ముస్లిం, క్రైస్తవుల మీద మతాల పేరుతో చిచ్చు పెడతా ఉంది మోడీ ప్రభుత్వం. వక్ఫ్ బిల్లుకి సవరణ పేరుతో దేశం దృష్టిని మళ్లించింది. ఇప్పుడు మాత్రం హిందూ లేదు, ముస్లిం లేదు, క్రైస్తవు లేదు, మొత్తాన్ని కలిపి పెట్రోల్ డీజిల్తో జనం అందరినీ దోపిడీ చేస్తోంది. అందుకే వీళ్ళ హిందువుల పార్టీ, హిందువుల మనోభావాలని పేరు చెప్పి హిందువులు, ముస్లిం, క్రైస్తవులు లేకుండా అన్ని మతాల వారిని పీల్చిపిప్పి చేస్తున్నటువంటిది ప్రభుత్వాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించాలి. ఎన్డీఏలో మీరందరూ భాగస్వాములే, మీరందరూ కలిపేస్తున్నదే. కాబట్టి బాధ్యత మీ అందరిది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైనా సరే దీపం పథకం గ్యాస్ రేటు తగ్గిస్తాం, సబ్సిడీ వేస్తామని చెప్పారు. 1,50,00,000 మంది ఉంటే 40 లక్షల మందికి కూడా పథకం వర్తించదు. అందులో కూడా సగం మందికి డబ్బులు రాలా. 3 బండలు తగ్గించి మిగిలిన 6 బండలకి రేటు పెంచుతారు. ఇదేనా మీ దీపం? దీపం ఆర్పే పథకమా, దీపం వెలిగించే పథకమా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే సిపిఎం దేశవ్యాప్తంగా ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి జనం నెత్తిన భారం వేసి, గ్యాస్ భారం వేసిన, పెట్రోల్ డీజిల్ పన్నులు పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ఇది ప్రజలందరి సమస్య. ప్రజలందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవేస్తవ సహిత హనుమాను చాలీసా
సమాప్తోత్సవ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ నుంచి కూడా శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాను చాలీసా సమాప్తోత్సవ నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దూపుకుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ తీరాన బాపూరి గ్రౌండ్స్ లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి ఉదయ సప్తమ సేవలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సప్తమ ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నగరంలోని బాబూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవి మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి దూపుకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పిలిమాక గ్రామంలో కల శ్రీ వైష్ణవి మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు 365 రోజుల పాటు కూడా అఖండ శ్రీ హనుమాను పారాయణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ముఖ్య కార్యక్రమానికి సంకేతంగా బాపూరి గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుంచి కూడా 13వ తేదీ వరకు కూడా 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామని అన్నారు. శ్రీవారి నమూనాలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయ పస్తమి సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులకు అయోధ్య రామ మందిరం దర్శనానికి తీసుకెళ్తామని చెప్పారు. ఇక అనంతరం ప్రముఖ గాయకులు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వివరించారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించిన తిరుమల తరహాలో ఉదయాస్తమ సేవలు నిర్వహిస్తూ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఇంతటి బృహత్తర కార్యక్రమాలకు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహాదేవి క్షేత్రం ఎంతో అద్భుతమైన కార్యక్రమానికి ఒక గొప్ప వేదిక చేసుకుంది బబ్బూరి గ్రౌండ్ అని. ఇటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం దేవాలయానికి ఎవరైతే అందిందో ఆ అనుగ్రహాన్ని ప్రజలకి భక్తులందరికీ అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన 365 రోజులు 24 గంటల అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ 2024 ఏప్రిల్ 23 చిత్తా నక్షత్రం మంగళవారం నాడు పౌర్ణమి రోజున ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి కూడా శ్రీమాన్ శ్రీ పి శ్రీనివాస్ గారు ఎంఎస్ రామారావు గారు మనరు వారి యొక్క ప్రారంభ చాలీసా కార్యక్రమంతో ఈరోజు వరకు జరుగుతూ దీని సమాపనోత్సవం ఏప్రిల్ 13 ఈ సంవత్సరం ఏప్రిల్ 13 చివరి రోజు ఆ కార్యక్రమంతో పూర్తవుతుంది. ఈ 7 రోజులు కూడా స్వామివారు వారి అనుగ్రహంతో మాకు 7 రోజులు నిన్నటి నుంచి 12వ తారీఖు 13వ తారీఖు వరకు కూడా సుందరాకాండ పారాయణ ఎంతో గొప్పగా ఈ చుట్టుపక్కల ఉండే భక్తులందరికీ బాగా అర్థమయ్యే విధంగా వారి గురించి చెప్పే అవసరం లేదు. ఎంతో గొప్ప వ్యక్తి వారి తాతగారు కానీ అటువంటి వారి కంట నుంచి వచ్చే సుందరాకాండ పారాయణ వింటే ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు అందుతుంది. కాబట్టి వారు ఈ కార్యక్రమానికి రావడం ఎంత విశేషం. అట్లనే ఇక్కడ తిరుమల నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేసి తిరుమలలో జరిగే ప్రతి సేవని భక్తులందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఈ నమూనా దేవాలయంలో ప్రతిరోజు కూడా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు విశేష కార్యక్రమం అలా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు భక్తులందరికీ ఉదయం 11 గంటలకు ఉచిత కళ్యాణం ఎటువంటి రూపాయి తీసుకోకుండా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేశాం. దీని గురించి మా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి వసంత నవరాత్రుల తర్వాత శ్రీరామనవమి మహోత్సవంలో దేశమంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా హనుమాన్ చాలీసా, సుందరకాండ, మరి వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాకలో ఉండేటటువంటి ఆ దేవస్థానం వాళ్ళు గత సంవత్సరం ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణావతికి 7 రోజులుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిరోజు ఉదయం తిరుమలలో ఎట్లాంటి సేవలు నడుస్తూ ఉంటాయో ఉదయం నుంచి రాత్రి దాకా ఏకాంత సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా వారోత్సవాలు ఏ రోజు ఏమి విశేష సేవ ఉంటుందో అదందరూ కూడా మీకు అందరికీ కళ్ళకి కనపడేటట్టుగా, అంటే ఎవరికి ఇటువంటి భాగ్యం ఉండదు. చాలా తక్కువ మందికి తోమాల సేవ చేసుకోవడం, చాలా తక్కువ మందికి సుప్రభాత సేవ చేసుకోవడం ఇవన్నీ దొరుకుతాయి. అట్లాంటివన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని తిరుమల నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడికి తిరుమలే తరలి వచ్చిందా అంత గొప్పగా తిరుమలకి సరిసమానంగా అంత పవిత్రమైనటువంటి భావంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ, ముఖ్యంగా వీరు సంవత్సరం నుంచి దీక్ష పూనారు ఈ కార్యక్రమం గురించి. ఆ దీక్షలోనే ఈ పూర్ణావతి కూడా జరుగుతుంది. సో ఇటువంటి అదృష్టం మీకు ఎప్పుడెప్పుడు అసలు దొరకదు, చాలామందికి దొరకవు. అట్లాంటి దొరికే అదృష్టాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 మందికి పైగా కూర్చుండేటటువంటి కెపాసిటీ తోటి ఆహారము ఏవి అన్ని వసతులతోటి ఉచితంగా ఇంత గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు. అలాగే
చివరి రోజు పూర్ణావతికి సుమారు 50,000 మందికి సిద్ధం చేశారు. 50,000 మంది కూర్చుండేటటువంటి సీటింగ్ తోటి సిద్ధం చేశారు. అంతేకాకుండా ఎంఎస్ రామారావు గారు సుందరకాండ అంటే తెలియని వాళ్ళు లేరు. ఈ పూర్ణాహుతికి ఈ సుందరకాండ చాలా విశేషంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా అభివృద్ధి పదంలో నడవాలని ఈ ఒక మహాయజ్ఞంతో మనం ప్రారంభించాం. దాని భాగంగానే ఇవాళ పూర్ణావతి కార్యక్రమంలో వారం రోజులు సుందరకాండ నడుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా సుందరకాండ, ఉదయం పూట సుప్రభాత సేవ నుంచి కళ్యాణోత్సవాల దాకా జరిగి కొత్త విరామం, తర్వాత మళ్ళీ సాయంత్రం పూట సేవలు ఉంటాయి. ఇవన్నీ చూసి తరించాలని కోరుకుంటూ చివరి రోజు మరి మన పూజ్య స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణాహుతి కూడా వారి చేతుల మీద జరుగుతుంది. 13వ తారీఖు సాయంత్రం విశేషంగా హనుమాన్ చాలీసా పూర్ణాహుతి చాలా జరుగుతుంది. ఇటువంటి అదృష్టం ఎప్పుడెప్పుడో లభిస్తుంది. ఇటువంటి మహానుభావులు ఎంత కష్టపడితే కానీ ఇటువంటి అదృష్టం మనకు లభించదు. మనకి ఎన్నెన్నో భాగ్యాలు ఉండొచ్చు, కానీ భగవంతుడికి మించినటువంటి భాగ్యవంతుడు మనకు ఎవరు లేరు. ఈ వారం రోజులు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనండి. మీ కోరికలు తీర్చుకోండి. సంతానంలో వారికి సంతానం కావాలని, వివాహం జరగని వాళ్ళకి వివాహం జరగాలని, వ్యాపారం బాగుండని వాళ్ళకి వ్యాపారం బాగుండాలని, వ్యాపారం బాగుండే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండాలి, ఎంతోమందికి ఉపయోగపడాలి. ఏ కోరిక లేకపోయినా భగవంతుడి అనుగ్రహం మాకుంటే చాలని వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. హనుమంతుడికి మించినటువంటి బలవంతుడు ఎవడు లేడు. అటువంటి హనుమంతుడి యొక్క కార్యక్రమం ఇది జరుగుతుంది. అందరూ వచ్చి అంత బలాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. జై శ్రీరామ్. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన అంతమంది ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెరిబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు స్థానం లేదని ఉద్ఘాటించారు. వీఎంసీ కౌన్సిల్లోని టీడీపీ ఛాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెరిబండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి రాక్షస పాలన ముసిగి 9 నెలలైనా నేటికి కార్పొరేషన్లోని పలు విభాగాల ఉన్నతాధికారులు కార్పొరేషన్ పాలకపక్షానికి మేయర్కి నెలవారీ మామూలు చెల్లిస్తున్నారంటూ వస్తున్న వార్తా కథనాలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ అధికారంలోకి ఉందన్న సంగతి కార్పొరేషన్ అధికారులు గుర్తించాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదని అన్నారు. ఇక ఈ విషయాన్ని గమనించి కార్పొరేషన్లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాలక పక్షాది నెలవారీ మామూలు సమర్పించి సాంప్రదాయానికి స్వస్తి పలకాలని హితో పలికారు. ఇక తీరు మార్చుకుని అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకమానదని హెచ్చరించారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వచ్చిన ఎండాకాలం ప్రజల యొక్క దాహర్త తీర్చాలి, ఎక్కడా కూడా ప్రజలు మంచినీరు లేక ఇబ్బంది పడకూడదు. అలాగే విజయవాడలో అయితే ముఖ్యంగా కృష్ణానది ఒడ్డునే మనం ఉన్నాం. ప్రజల దాహర్తి తీర్చడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు గారు కానీ, విజయవాడలో మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా దానికి ప్రాధాన్యతనిచ్చి మరి కార్పొరేషన్లో మన కమిషనర్ గారితో మేమందరం మాట్లాడి మరి ప్రజలకి వాటర్లు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండే విధంగా విజయవాడ నగరంలో చల్లటి నీరు మరి పాదచారులు కానీ, వాహన శోధకులు కానీ, మరి విజయవాడకి విచ్చేసినటువంటి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసేటటువంటి వినియోగదారులు కానీ అందరూ కూడా మంచినీటిని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 75 చోట్ల విజయవాడ నగరంలో నియోజకవర్గానికి సుమారుగా 25 చోట్ల మరి మంచినీటిని అందించే విధంగా ప్రధాన కూడలలో మరి బడ్డీలు ఏర్పాటు చేసి, సలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీరుని ప్రజలకి స్వచ్ఛమైన మంచినీరుని అందిస్తుంటే ఈరోజు విజయవాడలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఎక్కడికక్కడ మాకు మంచినీళ్ళు దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల మధ్య కూడా ఏర్పాటు చేశారు కార్పొరేషన్ అని చెప్పి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని, ఈ ప్రభుత్వాన్ని మరి మెచ్చుకోవడం ప్రజలందరూ కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ, ఇంకా అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో మరి ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఇబ్బంది ఉంటే కనుక చలివేంద్రాలు లేకుండా అక్కడ కూడా కార్పొరేషన్లతో మాట్లాడి అక్కడ కూడా చలివేంద్రాలు ఇంకా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే విజయవాడ నగరంలో ప్రభుత్వం మారినా కానీ కొంతమంది విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మరి శానిటరీ ఎస్ఐలు కానీ, అలాగే మరి టౌన్ ప్లానింగ్లో కానీ ఇంకా కొన్ని ఇతర శాఖల్లో మరి కాలానికి అనుగుణంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ముందుకెళ్తూ ఉంది. మరి ముందుగానే ఎండాకాలం వచ్చి రాకముందే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం విజయవాడ నగరపాలక సంస్థలో, మరి దానికి ముఖ్య కారకులు ఎంపీ గారు, మరి అట్లాగే ఎమ్మెల్యేలు సహకారంతో
మరి కమిషనర్ గారి ఆదేశాలతో కూడా విజయవాడ నగరం మొత్తం కూడా చలివేంద్రాలు ఇంకా ఎన్ని కావాల్సి వస్తే అన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటే కనుక 50 వస్తాయని ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి కూడా. 50 అంటే మాటలు కాదు. అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అవసరమైతే మజ్జిగ పంపిణీ కూడా జరిపిస్తామని చెప్పడం జరిగింది. అవసరమైతే రాష్ట్రం మొత్తం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా, ఎన్డీఏ కూటమి వచ్చింది, అందరికి కూడా మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అందరూ కూడా విజ్ఞాన యాత్ర, ప్రతి సంవత్సరం కూడా జరిగే యాత్ర ఇది. విజ్ఞానం ఇక్కడ ఉన్నది మనకు తెలిసిందే వాళ్ళకి చెప్పడం, అక్కడ తెలుసుకొని వచ్చి ఇక్కడ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అందరూ కూడా మరి 21/4/2025 మరి ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతోంది. మరి ముఖ్యమైన రాజధానులు మరి రాష్ట్రాలు 3, అలాగే నగరాలు మాత్రం 4, బెంగళూరు, అదేవిధంగా మైసూరు, అదేవిధంగా త్రివేంద్రం, మరి కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషను, మరి కన్యాకుమారి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకున్న విజయవాడ నగరపాలక సంస్థ పనితీరు అభినందనీయమని గురునానక్ నగర్ శ్రీ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్ కాలనీలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పెద్ద వృక్షం నేల కొరికింది. ఇక విద్యుత్ స్తంభాలపై పడడంతో స్థానికులు విజయవాడ నగరపాలక సంస్థ విద్యుత్ శాఖకు సమాచారం అందించగా విద్యుత్ సరఫరా ఆపడంతో విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యానవన బృందం వృక్షాన్ని తొలగించారు. ఇక వెంటనే విద్యుత్ శాఖ విద్యుత్ స్తంభానికి మరమ్మతులు చేసి స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాకు పునరుద్ఘాటించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యానవన సూపర్వైజర్ బాపువారి బృందం, ఇక విద్యుత్ శాఖ రింగ్ రోడ్డు అసిస్టెంట్ ఇంజనీర్ పరీంద్రవారి బృందం తక్షణమే స్పందించినందుకు వారు అందించిన సేవలకు స్థానికులు ప్రశంసించారు. లోక లక్షణార్థం ప్రపంచ శాంతి కొరకు ఈస్టర్ పండుగ ముందు క్రైస్తవుల ఆధ్వర్యంలో పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించడం జరుగుతుందని ఫాదర్ జేమ్స్ చెరవత్తూరు తెలిపారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ క్రీస్తునాథుని పట్ల భక్తి విశ్వాసం కలిగి ఉండడం వల్ల ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని అన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభుని ప్రేమ రాజ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని కోరారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్, జోజినగర్, ఇక పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగనగర్ ఆర్సీఎం సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కొరకు పరిశుద్ధ శిలువ మార్గం జరిగింది. వంటోను తారాపేట కో కథీడ్రల్ ఆర్సీఎం చర్చి నుండి కూడా గుణదల మేరీమాత చర్చి వారు కూడా పాదయాత్ర నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో వంటోను ఆర్సీఎం చర్చ్, పెజ్జునిపేట, రాజరాజేశ్వరిపేట, సింగనగర్, జ్యోతినగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి నేతృత్వంలో వహించిన ఆర్సీఎం చర్చి ఫాదర్ జేమ్స్ చెరవత్తూరు, ఫాదర్ చిన్నప్ప, ఇక అదేవిధంగా ఫాదర్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవులందరికీ శ్రేయస్సు కోరుతున్నారని చెప్పారు. ఈ పదయాత్ర శిలువ మార్గము లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు క్రైస్తవమైన ఆ మూల్యాన్ని ఎలుగెత్తి త్యాగమైన ఈ మార్గములో మేము నడుస్తూ ఈ తపస్సు కాలంలో ఈ క్రైస్తవ మూల్యాన్ని ఎలుగెత్తి చూపిస్తున్నాం. ఈ లోకాన్ని రక్షించేవాడు క్రీస్తు ఒకటే. ఆయన యందు దృఢపడి విశ్వాసముతో ఈ పదయాత్ర, ఈ శిలువ మార్గము మేము చేసుకున్నాం. దానికి వచ్చేసిన గౌరవులైన ఫాదర్ చిన్నప్ప గారు, ఫాదర్ జేమ్స్ చెరువత్తు, పెజ్జోనిపేట అసంప్షన్ చర్చ్ విచారణకర్త, అదేవిధంగా మనందరూ కలిసి ఈ పదయాత్రలో ఏకీభవిస్తూ భక్తిపూర్వముగా లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు ఈ శిలువ పాదలో పాల్గొంటూ తల్లి పాదముల పైకి గుణాల వరకు మేము వెళ్తున్నాం. దానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ కాకా. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలపు 40 రోజుల్లో కూడా క్రైస్తవులు ప్రత్యేకంగా వారి యొక్క మనస్సుల్ని త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందేటువంటి రీతిగా, ఇతరులకు ఏ విధమైనటువంటి బాధలు కలిగించిన రీతిగా తమ యొక్క జీవితాలను సమర్పణ చేసుకుంటూ త్యాగ కృత్యాలతో ఈ 40 రోజులు గడుపుతూ ఉంటారు. దీనికి అనుగుణంగానే ఈరోజు సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ వారు, పెజ్జోనిపేట వారు, అలాగే జోజినగర్, అలాగే సింగనగర్, ఈ క్రైస్తవులందరూ కూడా ఒకచోటగా చేరి దేవుని స్తుతించుకుంటూ అందరి కోసం త్యాగ కృత్యాలుగా ఇదిగో ఈ పాదయాత్రను మొదలుపెట్టుకొని ఈ 4 ప్రాంతాల నుంచి కూడా ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రత్యేకంగా దేవుని స్తుతించుకుంటూ మహిమపరుచుకుంటూ గుణదల వరకు ఈ పాదయాత్ర చేసి లోకానికి శాంతి చేకూరాలని, ప్రజల మధ్యలో ఐక్యత చేకూరాలని
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ వెంకటకృష్ణ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్, విజయవాడ సబ్ కలెక్టర్ కావూరి చైతన్య, పౌర సరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరో 4 రోజుల పాటు కూడా అకాల వర్షాలు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని మరింత వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అన్నారు. ప్రైవేటు లారీలను కూడా తెచ్చి ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు చేరుతున్నామని అన్నారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆదేశాలతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న అవసరం పడి ఏదో కలెక్టర్ అందరితో మాట్లాడి కొంత హడావుడి చేసాం, కొంత పంపించాము. మళ్ళీ నిన్న సాయంత్రం పెద్ద గాయదుము, మళ్ళీ వర్షం, పొలాల్లో ఉన్నది ఇబ్బంది. మార్కెట్ యార్డ్లో చాలా ధాన్యం ఉందన్నమాట. సరే నేను డిఎం సివిల్ సప్లైస్ ఆయనతో మాట్లాడితే ఓ 4 లారీలు పంపించారు. మా దగ్గర లారీ లేకపోతే మీరు బయట పెట్టుకొని పంపించారు సార్, వాళ్ళకి మేము కిరాయి ఇస్తాం, ఇబ్బంది లేదని చెప్పారండి. కొంచెం ఎందుకంటే మామూలుగా ఇది జేసీ ఉండి ఫాలోఅప్ చేసేవారు. ఇప్పుడు కరెక్ట్గా జేసీ ఖాళీగా ఉన్నారు కాబట్టి కొంచెం మీరు బాధ్యత తీసుకోండి, మీరు భుజాన్ని వేసుకొని. ఇప్పుడు గొల్లపూడికి ఇప్పుడు బయట మాట్లాడినప్పుడు దానికి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, పంపించారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు పెట్టుకొని మాట్లాడి వాటి కిరాయి మేము ఎంత ఇస్తామని చూస్తున్నారు. వాళ్ళు ధాన్యం వచ్చింది, మామూలుగా వచ్చేదానికి డబల్ వచ్చింది. అందరూ రైతాంగం గాలి దుమ్ములు వస్తున్నాయి, వాతావరణం బాగాలేదని చెప్పి అన్ని అయిన కాడికి ఎక్కించి లారీకి పంపుతున్నారు. మరి నిజంగా కూడా అక్కడ కొద్దిగా ఆలస్యం ఉంటుంది కదా, మనం ఏదో కాస్త అవసరం లారీ పట్టుకొని అందరూ గమనించుకొని మనం చూసుకుని పెట్టుకుంటాం. ఆ డబ్బులు పడుతుంది. ఒక్కసారి పంట వచ్చింది, ఎక్కువ వచ్చింది, ఒక పక్క పైన వాతావరణం బాగాలేదు, అందరూ కంగారు పడుతుంది. ఎన్ని వచ్చినా కొంటారు. ఇప్పుడు 3000 టన్నులు అన్నారండి. మన జిల్లా దాదాపుగా ఇప్పుడు 40,000 టన్నులు ఫస్ట్ పేజ్లో ఇచ్చారు. మనకు అయిన అవసరం మన చేతిలో ఎంత ఉంటే మీరు ముందు పంపించుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో కార్మికులను నిలువెత్తున మోసం చేశారని ఆటో డ్రైవర్లు విజయవాడ నగరంలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఆటో ఓటర్స్ కార్మికులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా బూటకపు మాటలు కార్మికులు పొట్టకొట్టారని కార్మికులు మండిపడ్డారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం విజయవాడ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అలంకారు ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని, ఆటో కార్మికులను మోసం చేశారని, జీవో నంబర్ 21 రద్దు చేశారని చెప్పి కనీసం జీవో గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన పథకాలను కూడా దారిమళ్లించి కార్మికులు పొట్టుకొడుతున్నారని అన్నారు. ఓలా, ర్యాపిడో, ఊబర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు కూడా పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని, పెనాల్టీ జీవో 21 తక్షణమే రద్దు చేయాలని ఆటో కార్మికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు స్టేట్ ప్రెసిడెంట్. ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి చంద్రబాబు పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల్లో వాటిని అమలు చేయాలని చెప్పి ధర్నా జరుగుతుంది. ఆ రోజున 21వ నంబర్ జీవోని రద్దు చేస్తామని చెప్పింది. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా పెనాల్టీని 1000% పెంచుతూ ఏదైతే జీవో ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆటో, మోటార్ కార్మిక సంఘాలు పోరాడాయి. అయితే ఆ పోరాట ఫలితంగా జీవో ఇచ్చినటువంటి పెనాల్టీ జీవోని అమలు చేయకుండా, దాన్ని రద్దు చేయకుండా, అమలు చేయకుండానైనా కనీసం ఆ ప్రభుత్వం ఉంచింది. ఇవాళ ఆ జీవోనే రద్దు చేస్తామని అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని రద్దు చేయకపోగా దాన్ని ఆచరణలో అమలు చేస్తుంది. అంతకుముందు ఆచరణలో అమలు జరగని దాన్ని అమలు చేస్తున్నది. ఇది అన్యాయమైంది. పేదవాళ్లే దొరికారా పొట్టలు కొట్టడానికి? ఒక్క 100 రూపాయలు ఉందని 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉందని 10,000 రూపాయల పెనాల్టీలు వేయడానికి, కొల్లగొట్టడానికి ఆటో కార్మికులే దొరికారా? కార్పొరేట్లు దొరకలేదా ఈ ప్రభుత్వాలకి? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఆటో కార్మికుల కోసం ఏదైతే గతంలో ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినప్పుడు ఈ హామీలు మేము 15,000 రూపాయలు ఇస్తాం, గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది ఒక్కొక్క ఆటో కార్మికుడికి. 14 లక్షల కోట్ల అప్పు చేసి 10,000 ఆటో కార్మికులకి ఇవ్వడం, మేము 15,000 ఇస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్థిక మంత్రి ఇవాళ అది 7 లక్షల కోట్లు అని చెప్పింది.
అంటే 14 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లే ఉంది అంటే నువ్వు అసలు 20,000 రూపాయలు కూడా ఇవ్వాలా. కానీ నీ 15,000 రూపాయలు అమలు చేయవు, గత ప్రభుత్వం ఇచ్చిన 10,000 అమలు చేయవు, పొట్టలు కొట్టడానికి సిద్ధపడతావా? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ బోర్డు జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు, మేము అది అమలు చేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. గవర్నర్పేటలోని రీజనల్ పాస్పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. ప్రపంచంలో మన దేశం అగ్రస్థానంలో ఉంటుందన్న కీర్తివర్ధన్ సింగ్. P4 విస్తృత పరిచయాల పటిష్ట వ్యవస్థ. P4 సమీక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కురుబలింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. డీసెంట్ రోడ్లోని మహంతి చేపల మార్కెట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.